నమస్తే అండి. అందరికీ హ్యాపీ సండే. వెల్కమ్ టు నేత్రిక బిగ్ బాస్ రివ్యూ ఛానల్. ఈరోజు వీకెండ్ ఎపిసోడు మీకేమన్నా చూసినట్లు అనిపించిందా? మీకేమన్నా హ్యాపీగా అనిపించిందా? ఏందండి ఎపిసోడు? ప్రతి సీజన్లోనూ ఇదే సొల్లు, ఇదే ఆటలు, ఇవే రిపీటెడ్ టాస్క్లు. ఏముందండి ఈరోజు ఎపిసోడ్లో నామినేషన్స్ ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి పెట్టడం తప్ప, ఒక్కటి తప్ప ఇంకేది బాగుందండి. ఇలానే ఉంటే బిగ్ బాస్ సీజన్ మొత్తం ఇంకా 6 కంటే కూడా చాలా పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే పడిపోతూ ఉంది. అసలు ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసానా, ఇది వీకెండ్ ఎపిసోడేనా అన్నట్లు అనిపించింది. నాగార్జున గారు కూడా ఏదో ఇంట్రెస్ట్ లేనట్టు, చేయాలి కదా, రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను కదా అన్నట్లు చేసినట్టు నాకైతే అనిపించింది. ఏం లేదండి ఈరోజు ఎపిసోడ్లో. ఇదొక వీకెండ్ ఎపిసోడా? దీనికంటే స్టార్ మా పరివారే బాగుంటుంది కదండి. చాలా మంచి, కొంచెం దానిలో ఫన్నీ గేమ్స్ అన్నా సరిగా పెడుతున్నారు. దీనిలో కొత్తగా ఆలోచించాలని కూడా లేదు. ఏదో ప్రేక్షకులు చూస్తున్నారు, వాళ్ళ మొహాన ఈ ఎపిసోడ్ ఒకటి వేస్తే చాలు, వాళ్ళు కామ్గా ఉంటారు, రియాక్ట్ అవ్వరు అన్నట్టు ఉంది. కానీ ప్రేక్షకులు మాత్రం గుడ్డి వాళ్ళు కాదు కదండి. రేటింగ్ రూపంలో వాళ్ళకి ఆన్సర్ చేస్తూనే ఉంటారు. ఇదండి ఈరోజైతే ఎపిసోడ్లో నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. చెప్పగానే సాగిపోయింది. పసలేని ఎపిసోడ్ అంటే ఇదేనేమో. నాకైతే ఏమనిపించిందంటే, దీనికంటే స్టార్ మా పరివార్ కానీ, మన సుమక్క షోలు కానీ అంతెందుకండి, ఇదే స్టార్ మాలో వచ్చిన మొన్న రీసెంట్గా అయిపోయిన కిరాక్ బాయ్స్, కిరాక్ లేడీస్లో గేమ్సే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదండి. ఫస్ట్లో అలా లేకపోయినా తర్వాత దాని రేటింగ్ ఎంత పెరిగిపోయింది, ఎంత బాగున్నాయి టాస్కులు. అలాంటిది ఫస్ట్ టైం పెట్టిన దానికి అలా ఉన్నప్పుడు సీజన్కి రేటింగ్ పెంచుకోవాల్సిన ఈ బిగ్ బాస్ అనేది ఇప్పటికే డిజాస్టర్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటికే ప్రేక్షకులు అందరూ కూడా అసలు ఎందుకు చూస్తున్నాం రా అన్నట్లు వాళ్ళ ఒపీనియన్స్, అభిప్రాయాలన్నీ చెప్తూనే ఉన్నా సరే బిగ్ బాస్ టీం ఇంకా మార్చుకోవట్లేదండి. ఇలానే ఉంటే ఈరోజు జరిగిన ఎలిమినేషన్తో ఇంకా ప్రూవ్ అయిపోయింది. మన శేఖర్ భాషా గారు వెళ్ళిపోయారు అనంటేనే ఇంకా ఇది పతనానికి కారణం, ఇంకొక కారణం యాడ్ అయిందేమో నాకు అనిపించిందండి. ఏమో, నాకు ఈరోజైతే ఈ ఎపిసోడ్ ఏం నచ్చలేదు. నాగార్జున గారు కూడా వచ్చాను చేశాను అన్నట్లుగానే అనిపించింది, కానీ ఆయన కూడా ఎక్కడ ఇంట్రెస్ట్ చూపించినట్లు అనిపించలేదు. ఈరోజు ఎపిసోడ్ అయితే స్టార్టింగ్ నాగార్జున గారు ఒక సాంగ్తో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత వెంటనే నిన్న చెప్పారు కదండి, ఇక్కడ నుండి 2 క్లాన్సే ఉంటాయి అని చెప్పేసి కొత్త క్లాన్ లీడర్గా అభయ్ని నిన్న ఎన్నుకోవడం జరిగింది శనివారం ఎపిసోడ్లో. ఈరోజు వచ్చేసి నిఖిల్ టీంకి ఎవరు వెళ్ళాలి, అభయ్ టీంకి ఎవరు వెళ్ళాలన్నది హౌస్ మేట్సే నిర్ణయించుకొని వాళ్ళు వెళ్తారు. వాళ్ళని యాక్సెప్ట్ చేయాలా లేదా, అంటే అంగీకరించాలా లేదా అన్నది ఆ క్లాన్ చీఫ్లు, ఆ క్లాన్ లీడర్ల మీద వదిలేశారు నాగార్జున గారు. ఫస్ట్ యాక్షన్ ఏరియాలోకి అందరినీ పిలిచేసి అక్కడ నిఖిల్ని, అభయ్ని ఇద్దరిని నిలబెట్టి ఒక్కొక్క హౌస్ మేట్స్ని అడుగుతూ ఉంటారు. ఫస్టే నాగార్జున గారు విష్ణుతో స్టార్ట్ చేశారు. విష్ణు, నీకు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అన్నప్పుడు విష్ణు, సార్ నన్ను వద్దు సార్, నన్ను వదిలేయండి సార్, నేను చిన్న పిల్లని సార్, తర్వాత వేరే వాళ్ళని పిలవండి సార్ అన్నా కూడా విష్ణుతోనే స్టార్ట్ చేశారు నాగార్జున గారు. విష్ణు వచ్చేసి నిఖిల్ని తీసుకుంది, అభయ్ని మాత్రం తీసుకోలేదు. ఎందుకు అని అంటే రీజన్ ఏం చెప్పిందంటే, బాస్డ్గా ఉన్నాడు అంటే ఎవరి విషయంలో అని కావాలని నాగార్జున గారు అడిగారు. ఎందుకంటే రేపటి నామినేషన్స్కి ఏమైనా పనికొస్తుందేమని అడిగినట్లయితే అనిపించింది. సోనియా అని చెప్పేసింది. అంటే పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నావు ఏంటి విష్ణు అన్నప్పుడు, ఇంకా ఆ ట్రోమా నుంచి నేను బయటపడలేదు సార్ అని చెప్తుంది. అంతలా టార్చర్ పెట్టిందండి ఆ సోనియా. విష్ణు అయితే నిఖిల్ టీంకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ శేఖర్ భాషా గారిని పిలిచారు. శేఖర్ భాషా గారు ఆబ్వియస్గా వచ్చేసి నిఖిల్ గారిని ఎన్నుకున్నారు. ఎందుకంటే తను మాట వింటాడు, ఏది చెప్పినా వింటాడు. నాన్నగారు నువ్వు బాగా మాట్లాడుతావు కాబట్టి నీకు వినేవాళ్ళు కావాలన్నమాట అని జోకేశారు. తర్వాత వచ్చేసి సీతని పిలిచారు, కిరాక్ సీత ఎవరిని ఎన్నుకుంటావు అంటే, నేను నిఖిల్ సైడే వెళ్తాను, ఎందుకంటే నిఖిల్ని నేను ఇంతకుముందు అపార్థం చేసుకున్నాను. నేనైతే నిఖిల్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. సీత నిఖిల్ సైడ్ వెళ్ళిపోయింది. తర్వాత మనకి సోనియా వచ్చిందండి. సోనియాతో మన నాగార్జున గారు ఈరోజు పాట పాడిచ్చారు. వై అంటే ఏంటి, వైఎస్ అంటే ఏంటి అని కొంచెం చిన్నగా ఇలా గిల్లారండి. గిచ్చినట్లుగా చెప్పినట్టుగా కనిపించినట్లుగా ఒక హింట్ ఇచ్చి పడేశారు. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, సోనియాకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది అనేది టాక్ అయితే వినిపిస్తుంది. మ్యారేజ్ అయ్యింది తనకి, మేబీ అది వాళ్ళ హస్బెండ్ పేరేమో.
సోనియా ఒక సాంగ్ పాడినప్పుడు అందులో వచ్చిన చిన్నవాడు అనేది వైఎస్ పేరే కదా అని అన్నప్పుడు ముసిముసిలు నవ్వులు నవ్వుతుంది. నాగార్జున గారు అంటారు చెప్పేనా అని, ఎందుకంటే ఆమెకి రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది. సో ఇదైతే తెలిసిన టాక్ అంటే. సో దాన్ని చెప్పేనా అన్నట్లు నాగార్జున గారు అన్నప్పుడు వద్దు వద్దు అంది. మరి ఎందుకు చెప్పొద్దు అందో మరి ఆమెకే తెలియాలి. సో సోనియా వచ్చేసి నిఖిల్ టీంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నిఖిల్ టీంలో మొత్తం 4 అయ్యారు. నెక్స్ట్ పృథ్వీని పిలిచినప్పుడు పృథ్వీ ఏం చెప్పాడంటే, నా బ్రదర్ సార్, నేను నిఖిల్ టీంకే వెళ్తాను అని అంటే, మరి నీ బ్రదరే నిన్ను నామినేషన్ చేశాడు కంటే అవును కానీ తనతో ఉంటే నేను బాగా ఆడతాను, తనకి సపోర్ట్ ఇస్తాను అంటే, ఏంటి నిఖిల్ అందరూ నీకు సపోర్ట్ ఇవ్వడానికే వస్తున్నారు అని చెప్పి అంటారు. ఇక్కడ సోనియా కూడా ఏం చెప్తుందంటే, ఈవిడ గారి సలహాలు మన నిఖిల్కి చాలా అవసరం అట. ఏం వెళ్ళి ఆ నిఖిల్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. నిఖిల్ చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు. సో తన ఆటని చెడగొట్టకుండా ఉంటే చాలు. కానీ ఈమెమంటుంది, నా సలహాలు అవసరం అట. అంతా ఓవర్ కాన్ఫిడెన్స్ సోనియాకి ఇంకా పోలేదు. నిన్న జరిగినది కూడా అయిన తర్వాత కూడా సోనియాలో ఎటువంటి మార్పు రాలేదు. మేబీ ఆమె ఫస్ట్ నుంచి అంతేనేమో తన బిహేవియర్. సో ఇదండి నిఖిల్కి టీంలో వచ్చేసి మొత్తం 5 వచ్చారు. విష్ణు, శేఖర్ భాషా గారు, సీత, సోనియా అండ్ పృథ్వీ. నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి గారి టీంలో వచ్చేసి మణికంఠ అనమాట. సో మణికంఠ ఏం చెప్పాడంటే, నాకు అసలే 3 స్వింగ్స్, ఉన్నాయి. సో వాటిని తట్టుకోగలరా అబ్బాయి గారు లేదా అని నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. తను ఎలా వాటన్నిటిని భరిస్తాడో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే అబ్బాయి టీంకి వెళ్తున్నా అని చెప్తాడు. సో తర్వాత వచ్చేసి నబీల్ వస్తాడు. నబీల్ వచ్చేసి నేను అబ్బాయి సైడే వెళ్తాను, ఎందుకంటే అన్న జెన్యూన్గా ఉంటారు, ట్రాన్స్పరెంట్గా ఉంటారు. సో నేను అబ్బాయి అన్న సైడే వెళ్తానని రీజన్ చెప్పాడు. తర్వాత ఆదిత్య గారు వస్తారు. ఆదిత్య గారు వచ్చేసి చాలా తను ఏది చెప్పినా వింటాడు, ఓపిక ఉంది కాబట్టి నేను కూడా అబ్బాయి గారి టీమే అని ఆదిత్య చెప్తారు. తర్వాత ప్రేరణ వచ్చేసి ఈ టీంలో ఒక ఆడపిల్ల లేదు, సో నేను వెళ్తాను, ఆడపిల్లగా నేను ఈ టీంలోకి వెళ్తానని చెప్పేసి తను అంటది. సో వెల్కమ్ టు మై గ్రూప్ అని చెప్పేసి అబ్బాయి అందరిని తీసుకుంటాడు. సో ఇక్కడ అబ్బాయి గారి టీంలో 5 ఉంటారు. ఎవరు నిఖిల్ టీంలో వచ్చేసి 5 ఉంటారు. ఇంక మిగిలిన వాళ్ళు ఎవరంటే అదే అండి, నిన్న వాళ్ళ పదవీ విరమణ చేయించారు కదా లీడర్స్, ఎవరు మన యష్మి అక్క అండ్ నైనిక. సో వీళ్ళిద్దరిని ఏమంటారంటే, మీరు సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే చీఫ్స్ సెలెక్ట్ చేసుకోమంటారా అని అడిగి మళ్ళీ చీఫ్స్కి అవకాశం ఇచ్చారు. అప్పుడు నిఖిల్ వచ్చేసి ఫస్ట్ అబ్బాయి గారు వచ్చేసి యష్మిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నిఖిల్ వచ్చేసి నైనికాని ఆబ్వియస్గా సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఇక్కడ టీంలో వచ్చేసి ఒక టీంలోనే నిఖిల్ టీంలో 6 ఉంటారు, అబ్బాయి టీంలో వచ్చేసి 5 ఉంటారు. సో ఇక్కడ మొత్తం 13 మంది కదండి బేబక్క వెళ్ళిపోయాక. సో ఈ 13 మందితో 2 టీమ్స్ తయారైనప్పుడు నాగార్జున గారు అంటారు, మీ టీమ్స్కి మీరు ఒక పేరు సజెస్ట్ చేయండి అన్నప్పుడు విష్ణుప్రియ ఫస్ట్ సూర్యశక్తి అంటది. తర్వాత దాన్ని మళ్ళీ డిస్కస్ చేసుకొని శక్తిగా మారుస్తారు. నిఖిల్ టీం పేరు శక్తి అనమాట, ఇక్కడ నుంచి వాళ్ళ క్లాన్ పేరు. అలాగే అభయ్ గారి టీం పేరు వచ్చేసి కాంతారా, ఇది ప్రేరణ పెట్టింది. సో ఈ 2 టీంలు అండి, ఇక్కడ నుంచి ఈ 2 టీంలోనే కొట్టుకుంటారు, ఈ 2 టీంలోనే గేమ్స్ ఉంటాయి, ఈ 2 టీంలే ప్రైజ్ మనీ విన్ అవుతారు. సో ఇదండి ఈ ఫస్ట్ జరిగిందైతే ఇది. తర్వాత వచ్చేసి ఒక టుమ్రి అంటే టుమ్రి గేమ్ని పెడతారండి ప్రతిసారి. నాకు తెలిసి అయితే ఈ బిగ్ బాస్ హౌస్ వాళ్ళు ఎప్పుడెప్పుడో ఉన్నాయి కదండి గేమ్స్ కోసం ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ ఏం చేయాలో అర్థం కాక పాత సామాన్లు వాడు కొనుక్కోవట్లేదేమో మరి. ఆ పాత సామాన్లకు వేయకుండా అవే సామాన్లు తీసుకొచ్చి అవే ప్రాపర్టీస్ని తీసుకొచ్చి ప్రతిసారి వాటినే వాడుతూ మనకి లేని తలనొప్పిని, ఆదివారం హ్యాపీగా ఉన్నాం కదా పడుకునే ముందు సరే బిగ్ బాస్ చూద్దాం కదా అన్నప్పుడు లేనిపోని తలనొప్పిని తెచ్చుకొని పడుకున్నట్లే ఉంటుందండి. సో ఈరోజు అయితే ఏం జరిగిందండి, అదొక గేమ్ పేరేంటి, ఆ టాస్క్ పేరు చిత్రం విచిత్రం అట. ఎన్ని మార్పులు మారినా ఎన్ని జరిగినా మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి. కాకపోతే ఇక్కడ పాత చింతకాయ పచ్చడిని ఒకసారి నేతిలో తాలింపు వేస్తే, ఒకసారి ఆయిల్లో తాలింపు వేస్తే, ఒకసారి ఇంకొక వేరే ఆయిల్లో తాలింపు వేసినట్లు ఇలా ఉంది తప్ప మార్పేమీ లేదండి. ఇలా ఉంది బిగ్ బాస్ టీం. మరి ఇన్ని రోజులు ఆగి ఒక సీజన్ని స్టార్ట్ చేసినారంటే ప్రేక్షకులు ఎంత హోప్ పెట్టుకుంటారు. సో ప్రతి ఆ హోప్స్ని కూడా నిరాశపరిచినట్లే ఈ ఎపిసోడ్స్ జరుగుతూ ఉన్నాయండి. ముందు ఇలానే ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 అయితే 6 కన్నా ఇంకా పడిపోయి డిజాస్టర్ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో చిత్రం విచిత్రం అని ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు ఈ మధ్యలోనే అంటే అక్కడ బొమ్మలు వేస్తారు,
ఆ బొమ్మకి ఒక పేరు పెట్టాలి. 2 ఇమేజెస్ వేస్తారు పిక్చర్స్. వాటిని అంటే యాపిల్, మిర్చి ఉంటే సో దాని ఏమవుతుంది ఇలా అనమాట. పండు మిర్చి అనమాట దాని పేరు. అలా 2 పిక్చర్స్ని కంబైన్ చేస్తే వచ్చే పేరుని ఏ టీం అయితే చెప్తుందో ఆ టీము విన్నర్స్ అనమాట. సో అలా ఆడిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు వచ్చి చెప్తూ ఉన్నప్పుడు ఆట అవుతూ ఉన్న మధ్యలోనే నామినేషన్స్లో ఉన్న 6 నిలబడమని చెప్తారు. వాళ్ళకి బాక్సులు ఇచ్చేసి ఆ బాక్సుల్లో ఓపెన్ చేస్తే ఎవరికైతే గ్రీన్ బాల్ ఉంటుందో వాళ్ళు సేవ్ అయినట్లు చెప్పినప్పుడు మన విష్ణు సేవ్ అయిపోయింది. సో ఇంకా 5 మిగిలారు. సో 5 తర్వాత మళ్ళీ ఆ చిత్రం విచిత్రం అనే తలనొప్పి టాస్క్ని స్టార్ట్ చేశారు, కంటిన్యూ చేశారండి. అదంతా అయిపోయిన తర్వాత మొత్తానికి నాగార్జున గారికి అటువైపు 4 పాయింట్లు, ఇక్కడేమో అటువైపు ఏమో అంతే 4 పాయింట్లు. అభయ్ వాళ్ళ టీంకి, నిఖిల్ టీంకి 2 పాయింట్లే వచ్చినాయి. జాలి పడతారు కదండి, మన దయాగుణం కదా మన నాగార్జున గారికి. సో ఏం చెప్తారంటే ఈసారి వచ్చే ఇమేజ్ని ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి +4 మార్క్స్. ఇటు వస్తేనేమో 6 అవుతుంది, అటు వస్తేనేమో 4 ఈక్వల్ అవుతుంది అని చెప్పేసి చెప్పినప్పుడు చెప్తారు. చెప్పిన తర్వాత ఇద్దరు టై అయిపోతారు. టై అయిన తర్వాత ఏమంటారంటే నాగార్జున గారు, మీలో ఎవరైనా సరే ఒక జెన్యున్గా మీ లవ్ బ్రేకప్ గురించి ఎవరు చెప్తారు, వాళ్ళు జెన్యున్గా చెప్పిన వాళ్ళకి నేను పాయింట్స్ ఇస్తాను, ఎక్స్ట్రా మార్క్. అంటే ఇద్దరికి టై అయింది కదండి. నేను అన్నప్పుడు కిరాక్ సీత లేచి చాలా బోల్డ్గా ఆన్సర్ చెప్పిందండి. రీసెంట్గానే నాకు బ్రేకప్ అయిపోయింది. సో అతను మా ఇంట్లో మా పెళ్ళి గురించి మాట్లాడదామని చెప్పినప్పుడు తను ఆ టైంలోనే అతను నన్ను మోసం చేశాడని నాకు అర్థమైంది, చీట్ చేస్తున్నాడని. 1 నెల రోజులుగా నన్ను చీట్ చేస్తున్నాడని అర్థమైంది. సో ఆ టైంలో నేను చాలా డిప్రెస్ అయిపోయా, లో అయిపోయా. ఒక సైక్రాటిస్ట్ని కలిశాను. ఆయన చెప్పారు, ఫ్రెండ్స్తో మాట్లాడు, ఓపెన్ అయ్యి మనకి కావాల్సింది మనం చెప్పుకుంటే తప్ప ఎవరు హెల్ప్ చేయలేరని అన్నప్పుడు సో అప్పుడు నేను ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని నేను చాలా హీల్ అయ్యాను. సో నిజంగా చాలా అంటే చాలా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అన్నప్పుడు నాగార్జున గారు అంటారు, ఈ సీజన్లో అంటే ఈ టైంలో ఈ కాలంలో బ్రేకప్స్ అనేవి చాలా కామన్ అయిపోయామా, వాటిని అన్నింటిని తేరుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇలా చెప్పుకోకుండా ఉంటే కష్టము. వెల్ డన్ సీత, బాగా చెప్పావు అంటారు. నిజంగానే సీత చాలామందికి ఒక మోటివేషనల్గా, ఒక ఇన్స్పైరింగ్గా చెప్పిందండి. బ్రేకప్లు అయినప్పుడు ఎందుకు చావాలండి? పేరెంట్స్ అనే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పుడు ఎవరో మధ్యలో వచ్చిన వ్యక్తి కోసం చచ్చిపోవాల్సిన అవసరం లేదు కదా. ఒక మనిషి మనకి రాసి పెట్టుంటే ఆ మనిషి వస్తారు. మనల్ని కాదనుకున్నారంటే అది వాళ్ళ బ్యాడ్ లక్ అనుకొని ముందుకు వెళ్ళిపోవాలి, కానీ లైఫ్ని అక్కడే వాళ్ళ కోసమే స్టాప్ చేయొద్దు. సో మనది అనుకున్నది ఎప్పుడు మనకే వస్తుంది అని చెప్పారు. మనకి మంచి ఫ్యూచర్ ఉంటుందని భావించి ముందుకెళ్ళినప్పుడే లైఫ్ బాగుంటుంది. సో గెలిపోవటంలో అవి సహజం, అలానే లవ్లో కూడా బ్రేకప్లు సహజం అని చెప్పేసి నాగార్జున గారు కూడా చాలా మంచిగా చెప్పారండి. సో ఇదొక్కటండి ఈ బిగ్ బాస్ ఎపిసోడ్లో నాకు నచ్చింది అయితే ఈ ఒక్కటే, ఈ సీత అలా చెప్పడము. ఇది ఎంతోమంది విన్న తర్వాత ఎవరైనా మన ప్రేక్షకుల్లో అలాంటి అభిప్రాయాలు ఉంటాయి. ఎందుకంటే ఒకరు ప్రేమించట్లేదు అనగానే చచ్చిపోవడాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళని చంపడం కానివ్వండి, ఇలా ఉన్నాయి కదా. సో ఇది ఒక చిన్న ఇన్స్పైర్గా ఉంటుంది, ఎవరైనా కొంచెం మోటివేషనల్గా తీసుకుంటారేమో అని నాకు అనిపించింది. సో దీని తర్వాత మళ్ళీ నామినేషన్స్లో ఉన్న మిగతా 5 నిలబెట్టి వాళ్ళకి ఒక గల్లా అవి ఉంటాయి కదండి, చిన్నప్పుడు హుండీలో మనం దాచుకునే. సో ఇక్కడ అది ఒక టుమ్రీ టాస్క్ పెట్టారు కదండి, ఆ టాస్క్లో విన్ అయ్యింది మాత్రం నిఖిల్ వాళ్ళు విన్ అయ్యారు. ఎందుకంటే మన కిరాక్ సీత చాలా బోల్డ్గా చెప్పిన స్టోరీ, తన లవ్ స్టోరీ, తన బ్రేకప్ స్టోరీని చెప్పింది కదండి. సో దాంతో నాగార్జున గారు కూడా చాలా అప్రిషియేట్ చేసి మీరు విన్నర్స్ అని చెప్పి నిఖిల్ టీమ్ని విన్నర్స్ చేశారు. సో వీళ్ళకి వచ్చేసి ఒక చాయిస్ ఇచ్చారు, ఏంటంటే మీకు అంటే హ్యాంపర్ కావాలన్నా, హ్యాంపర్లు ఏమొస్తాయండి, చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్స్ ఇవి వస్తాయి కదా. మీరు విన్ అయ్యారు కాబట్టి మీ టీంకి హ్యాంపర్ కావాలన్నా, లేకపోతే 15,000 మీ ప్రైజ్ మనీ అకౌంట్లో పడేయాలన్నా అని చెప్పినప్పుడు ఇలా కూడా బిగ్ బాస్ టీమ్ మనీ సేవ్ చేస్తుందా అన్నట్లు అనిపించింది. సో వీళ్ళంతా డిస్కస్ చేసుకొని చెప్తారనమాట, లేదు సార్ ప్రైజ్ మనీలోనే యాడ్ చేయండి అన్నప్పుడు ఇప్పుడు ప్రైజ్ మనీలో ఆ మనీ యాడ్ అవుతుంది. సో టోటల్గా వచ్చేసి ఇప్పుడు వరకు 5,45,000 ఉంది. దానికి 15,000 యాడ్ చేసినప్పుడు మొత్తం 5,60,000 అయ్యాయి. ఎందుకు అని కారణం కూడా నాగార్జున గారు చెప్పారు. ఎందుకంటే నిఖిల్ టీమే హైయెస్ట్ సంపాదించింది అనగానే అందరు క్లాప్స్ కొడతారు. సో దీంతో ఈ టుమ్రీ ఈ టాస్క్ ఈ సిల్లీ అన్నదే చిల్లర టాస్క్ లాగే ఉంది. అది అయిపోయిందండి. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళని
నలుగురు ఉన్నారు కదండి, వాళ్ళని నిలబెట్టినప్పుడు మన కిరాక్ సీత అను పృథ్వీ వీళ్ళిద్దరు సేవ్ అయ్యారు. ఇంకా మిగిలింది ఇద్దరే ఉన్నారండి. అదెవరంటే మన అందరికీ ఆల్రెడీ ముందే బస్సులో తెలిసిపోయింది కదా. సో శేఖర్ భాషా గారు, ఆదిత్య గారు ఉన్నప్పుడు ఇక్కడ కొత్తగా ఏదో ట్విస్ట్లు టర్నులు అంటే ఇదేనేమో, ఏముంది ప్రేక్షకులనేమో ఇక్కడ వెర్రి పుష్పాలు చేసేసారనిపించిందండి. ఓట్లు వేసిందేమో మనం, ఎవరికి లీస్ట్ ఓట్స్ వచ్చాయో కూడా చెప్పకుండా ఈ వారం అంతా ఓట్లు వేయించుకొని అవకాశాన్ని తీసుకెళ్ళి అధికారాన్ని తీసుకెళ్ళి ఓటు వేసే అధికారాన్ని తీసుకెళ్ళి మళ్ళీ హౌస్మేట్ చేతులకి ఇచ్చారు. సో ఇక్కడ అసలు ఏం జరిగింది? నిజంగానే శేఖర్ భాషా గారు లీస్ట్లో ఉన్నారా, లేకపోతే ఆదిత్య గారిని పంపించే ఇష్టం లేదా, శేఖర్ భాషా గారు డల్గా ఉంటున్నారు కాబట్టి ఈయన గెంటేస్తే అయిపోద్ది కదా అని అనుకుంటున్నారా అన్నది నాకేం అర్థం కాలేదు. సో ఎలిమినేషన్ అనేది ఈసారి జనాల చేతుల్లో కాకుండా హౌస్మేట్ చేతిలో పెట్టారు. సో వీళ్ళని ఏమని చెప్తారంటే, మీకు నచ్చిన వాళ్ళకి ఆ బంతిపూల దండ వేసి రీజన్ చెప్పండి, నచ్చిన వాళ్ళకి వేయకండి అని చెప్పినప్పుడు హౌస్ మొత్తం కూడా ఆదిత్య గారికే వేశారు. కారణాలు ఏం చెప్పారంటే, ఆదిత్య గారు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, ఆదిత్య గారు యాక్టివ్ ఉన్నారు, ఆదిత్య గారు ఉంటే బాగుంటుంది, మన శేఖర్ భాష అన్న డల్గా ఉంటున్నాడు, ఇలా రీజన్స్ చెప్పినప్పుడు అందరు హౌస్మేట్స్ అందరూ ఆదిత్య గారికి వేస్తే సీత మాత్రము శేఖర్ భాష గారు ఫస్ట్ వీక్లో చాలా అంటే చాలా యాక్టివ్ ఉన్నారు, సెకండ్ వీక్లో మాత్రమే డల్ అయ్యారని చెప్పిందండి. ఎందుకంటే వాళ్ళ భార్య డెలివరీగా ఉన్నప్పుడు ప్రతి మనిషి ఎవరైనా టెన్షన్ పడతారు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే డెలివరీ అనేది ఒక ఆడపిల్లకి అది రెండో జన్మ లాంటిది. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ కూడా వదిలేసుకొని బిగ్ బాస్కి వచ్చారు అని అంటే తను ఆడదామనే వచ్చారు కదండి. సో ఫస్ట్ వీక్లో ఆడారు, సెకండ్ వీక్లో మీరు ఎక్కడైనా చూసారా? ఈ 6 టాస్కులు ఎక్కడైనా బిగ్ బాస్ శేఖర్ భాషా గారికి ఒక్క ఛాన్స్ ఇచ్చారా? ప్రూవ్ చేసుకోవడానికి స్క్రీన్ స్పేస్ ఇచ్చారా? ఎవరిది మిస్టేక్ అండి ఇక్కడ? అయినా సరే ఓట్లు వేశారు. ఆ ఓట్లు రివీల్ చేయకుండా హౌస్మేట్స్ చేతుల్లో ఇది పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? నాకైతే ఇక్కడ శేఖర్ భాషా గారికి అన్యాయం జరిగింది అనిపించింది. అలానే ఆదిత్య గారి మీద ఏమీ నెగిటివ్ లేదండి. బట్ ఈసారి ఎలిమినేషన్ లేకుండా ఉండటమా, లేకపోతే సీక్రెట్ రూమ్లో పంపించడమా చేసినా బాగుండేది. ఇక్కడ ఒక జెన్యున్ ప్లేయర్ అనే అతను తన ఇంట్లో పరిస్థితులను బట్టి వీక్ అయినందుకు ఇలా చేశారు అని అనిపించింది. వీళ్ళ రేటింగు మరి శేఖర్ భాషా గారి వల్లనే తగ్గిపోతుందేమో అని కూడా అనుకున్నారేమో. మరి ఎందుకు ఇలా చేశారైతే నాకైతే అర్థం కాలేదండి. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి. సో శేఖర్ భాషా గారిని ఎలిమినేట్ అన్నప్పుడు శేఖర్ భాషా గారు చాలా డల్గా స్టేజ్ మీదకి వెళ్ళారండి. అక్కడ తన బిగ్ బాస్ జర్నీ అంతా చూపించిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. అంటే థ్యాంక్స్ నాకు సార్, ఎవరికైనా డెలివరీ అయింది శుభవార్త చెప్పేది డాక్టర్లు కానీ నర్సులు కానీ చెప్తారు, కానీ మీ నోటి నుండి నాకు ఒక బాబు పుట్టాడన్న విషయాన్ని విన్నాను, నాకు అంతకంటే ఆనందం ఏం లేదు, థ్యాంక్స్ అండి అని చెప్తారు. సో దీంతో మన శేఖర్ భాషా గారు వెళ్ళిపోతారు. నాగార్జున గారు చెప్తారు, ఇలాంటి ట్విస్ట్లు టర్నుల కోసం మళ్ళీ చూడండి, మళ్ళీ మీరు తలనొప్పి తెచ్చుకోండి అని లాస్ట్లో చెప్పేసి నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత రేపటి ప్రోమో చూపించారండి. అందరూ నామినేషన్స్కి రెడీ అయిపోయారు. సో ఎందుకంటే పాయింట్స్ దొరికాయి కదండి పోయిన వారంలో. సో ఈ పాయింట్స్తో అందరూ కూడా నామినేషన్స్ సిద్ధమైపోయారు. చెత్త బుట్టల్లోంచి ఆ చెత్త తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చిన వాళ్ళని నామినేట్ చేయాలి. సో అదైతే ప్రోమో చూపించారు. ప్రోమోలో మన యష్మి మణికంఠ ఇద్దరు హోరాహోరీగా ఫైట్ చేసుకుంటున్నారు. బొక్కలు అనేసి యష్మి అంది. సో ఇక్కడేమో ప్రేరణకు కూడా చాలా నామినేషన్స్ పడే అవకాశం ఉంది. చూద్దాం మరి రేపటి నామినేషన్స్లో నుండైనా లేకపోతే రేపటి నుంచి అయినా మన బిగ్ బాస్ ఏమన్నా ఇంప్రూవ్ అవుతుందా లేదా, టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందా పడిపోతుందా అన్నది రేపు తెలుస్తుంది. సో ఈరోజు ఇంకొక ప్రోమో కూడా వచ్చింది కదండి బిగ్ బాస్ బాజ్లో. శేఖర్ భాషా గారు తన ఒపీనియన్ చెప్తూ సోనియా గురించి ఇంకా ఆదిత్య గారి గురించి ఇలా అందరి గురించి చెప్తూ ఉన్నారు. సో ఆయన అయితే ఆడాలని ఉంది, ఉండాలని ఉందండి. ఎక్కడ తొనకలేదు, బెనకలేదు. మనిషి మాత్రం ఎవరి మీద గాసిప్స్ కూడా క్రియేట్ చేయలేదండి. బ్యాక్ బీచింగ్ కూడా ఏం చేయలేదు. తన ధోరణిలో తను ఉంటాడు, తనకి నచ్చితే జోక్స్ వేస్తాడు, లేకపోతే వేరే విషయాలు మాట్లాడతాడు తప్ప ఎవరి గురించి నెగిటివ్గా అయితే ఇప్పటివరకు అయితే మనం చూసిన దగ్గర నుంచి మాట్లాడలేదు. సో అక్కడ క్వశ్చన్స్ అర్జున్ గారు క్వశ్చన్స్ వేస్తూ ఉన్నప్పుడు తను ఒక్కొక్క ఆన్సర్ చెప్తూ ఉన్నాడు. సో బజ్లో అయితే చాలా తను మొత్తం తన ఒపీనియన్ని నిర్మోహమాటంగా చెప్తారు కదండి భాషా గారు, అలాగే చెప్తూ వచ్చారు. సో ఆ బజ్లో అయితే అలా జరిగింది. సోనియా గురించి ఆదిత్య గారి గురించి అయితే కొంచెం ఫైర్ అయినట్టయితే అనిపించింది. తర్వాత అక్కడ అర్జున్ గారు తన బాబు ఫోటోని
ఇంకొక గిఫ్ట్ అంటూ బాబు ఫోటోని ఇచ్చినప్పుడు చాలు నాకు ఇదే బిగ్ బాస్ ట్రోఫీ అని చాలా గర్వంగా దాన్ని ముద్దు పెట్టుకొని అది చూపించడం జరిగింది. సో శేఖర్ భాషా గారికి అయితే అన్యాయమే జరిగిందండి. మళ్ళీ రిటర్న్ వస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. తీసుకొస్తే చాలా బాగుంటుంది. సో కానీ ఈ వీక్లో అయినా సరే, అంటే ఇప్పుడు వచ్చే కమింగ్ వీక్లోనైనా సరే ఈ టాస్క్ల విషయంలో కానివ్వండి, ఇంకా వేరు కొంచెం మార్పులు చేస్తే ఈ బిగ్ బాస్ సీజన్ అనేది కొంచెం పెరుగుతుంది టీఆర్పీ రేటింగ్. లేదు అని అంటే పడిపోవడం అయితే 100% అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి. సో ఇదండి ఈరోజైతే నాకు నచ్చింది ఏంటి అంటే శేఖర్ భాషా గారి ఎలిమినేషన్ అన్ఫేర్ అని అనిపించింది, నాకు పర్సనల్గా అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇదండి ఈరోజు రివ్యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గుడ్ నైట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.